ఏమండి, నేను చెప్పేది ఏంటంటే ఇన్నాళ్ళు ఆ సఖు వాకిట్లో ఉంది, కానీ ఇవాళ దసరా రోజు ఆ పిల్లని ఇలా దుష్టశక్తులున్న గది సమీపంలో ఉంచటం. దయ్యాలకి మామూలు రోజులు దసరా అన్ని ఒకటేనే. అలా అంటారేంటండి? ఈ రోజు అందరిళ్లలో పిండి వంటలు చేస్తారు, మరి దెయ్యాలకి తీపి తినాలని ఉంటుంది కదా, అందుకే అవన్నీ బయటకొచ్చి అన్నీ తిని సరిపోకపోతే గొడవ చేస్తాయేమో. నువ్వన్నట్టు కడుపు నిండకపోతే పసందైన విందు సక్కు రూపంలో అక్కడ ఉంది కదా. మీరేమంటున్నారండి? అవి సఖుని ఆహారంగా తింటాయా? చాలే ఊరుకోండి. పాండురంగా, కనుచూపు మేరలో ఎవరూ లేరు. నాకెందుకో చాలా భయం వేస్తుంది. నాకు దిగులుగా ఉందన్నయ్యా. వదిన వాకెట్లో ఉన్నప్పుడే నేను బాధపడేవాణ్ణి, కానీ ఇప్పుడు వదినని పెరట్లో ఉండమన్నారు. లేదు లేదు అన్నయ్య, నువ్వేదో ఒకటి చెయ్యి. విను, నేను ఇందాకే అమ్మని అభ్యర్థించాను, కానీ ఆవిడ నా మాట వినడం లేదు. నీకు తెలిసిందే కదా, ఇక నేనేం చేయగలను? అసలు నాకు నా మీద అసహ్యం వేస్తోంది. పాండురంగా, ఎటు చూసినా చీకటిగా ఉంది. నువ్వు తోడుగా ఉన్నావు కదా. దానికి తగిన శాస్తి జరిగిందండి. ఊరుకోవే, దానికి ఏ హాని జరగదు. అది ఒంటికి నూనె రాసుకున్న వస్తాదు లాంటిదే. ఎన్ని పరీక్షలు పెట్టినా తేలిగ్గా విజయం సాధిస్తుంది. నేను బంగారం లాంటి పథకం వేస్తే సైంధవుడిలా అడ్డుపడింది. ప్రత్యేకంగా నేను సుబేదార్ ఇంటికి వెళ్లి వాళ్ళకి నచ్చచెప్పి నగలతో మన ఇంటికి రప్పించాను. కానీ మన దిగు ఆ సఖు ప్రేమలో కూరుకుపోయి బంగారం లాంటి అవకాశాన్ని బూడిదపాలు చేశాడు. అందుకేనండి మీరు చెప్పినట్టు దెయ్యాలు దాన్ని తినేస్తే సరిపోతుంది. ఆ రోజు రేఖ దాటినందుకు ఒంటికాలితో కుంటుకుంటూ ఆశ్రమానికి వెళ్ళింది. ఇవాళ దాన్ని దెయ్యాలన్నీ చుట్టుముట్టాల్సిందే. అన్నయ్య, నాకు ఉపాయం వచ్చింది. వదిలి చుట్టూ ఉన్న చీకటిని పోగొట్టడానికి మనం ఏదైనా చేయొచ్చు కదా. పాండురంగా, నాకెందుకు ఈ కొత్త సమస్య తెచ్చిపెట్టావు? నిజంగా నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు భయపడకు సకు. చీకటిని చూసి నువ్వు దడుచుకున్నావు కదా. చూడు, అందుకే నీకోసం కాగడ తీసుకొచ్చాను. ఒక్క నిమిషం. రెండు కాగడాలున్నాయి కదా, ఇక ఇక్కడ చీకటిగా ఉండదు. ధైర్యంగా ఉండు. ఏవండి, మీరెంత మంచివారండి. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నీకు నిజం చెప్పనా సకు, భయం అనేది అందరికీ మనసులో ఉంటుంది. కానీ నేను నిన్ను గమనిస్తున్నాను కదా, నువ్వు దృఢ సంకల్పంతో ఉంటావు. నువ్వు ధైర్యంగా ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొన్నావు. గతంలో అగ్నిదీపాన్ని మోసుకుంటూ అడవి మార్గంలో ఆలయానికి వెళ్లి మొక్కు తీర్చావు. అడవిలో నీకెవరు తోడు లేరు, కానీ ఇక్కడ మేమందరం ఉన్నాం. మేమందరం ఉన్నాం అంటే నేను ఉన్నాను సకు. నీకు భయం వేసినా ఏదైనా కావాలన్నా నన్ను వెంటనే పిలువు. లేదంటే నువ్వు ఒక పని చెయ్యి, అక్కడికొచ్చి పడుకో. అది కూడా పెరడులో ఒక భాగమే, తప్పులేదు. అయ్యో, అక్కడ వద్దండి. మళ్ళీ అత్తయ్య గారు అరుస్తారు. ఆవిడ నన్ను తిట్టడమే కాదు, మిమ్మల్ని కూడా బాగా తిడతారు. అనవసరంగా మీరు నా వల్ల మాట పడకూడదండి. ఏవండి, నేను మీకు ఒకటి చెప్పనా? నాకు ఇందాక విపరీతంగా భయం వేసింది. ఆ సమయంలోనే మీరు వచ్చారు, నాతో చాలా ప్రేమగా మాట్లాడారు. వెంటనే నా భయం మొత్తం పోయింది. సరేనండి, ఇక నిద్రపోతాను. సకు, నిజంగానే నీకు ఓర్పు సహనం చాలా ఎక్కువ. బయలుదేరనా?
ఏ సక్కు లే లే నేనేం చెప్పానో నీకు గుర్తుంది కదా? వారం రోజుల్లో ఆభరణాలు తెచ్చివ్వకపోతే నిన్ను బానిసను చేసి బాబా గారి ఆశ్రమానికి పంపిస్తాను. దాసిలాగా మీ శివప్ప ఉమామ్మ చెరసాలకి వెళ్తారు. దిగుకి మాణిక్యానికి వివాహం జరిపిస్తాను. చూస్తావేంటి? లే 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 ఇలారా ఇలారా నడు నడు ముందుకు నడు. వారం రోజుల్లో ఆభరణాలు తెచ్చవకపోతే నిన్ని బావిలోకి తోసేసి చంపేస్తానేమనుకున్నావు? వారం రోజుల్లో ఆభరణాలు ఇవ్వాలి. నడు, లేకపోతే నిన్ను సజీవ దహనం చేస్తాను. నీకుకి మాణిక్యానిచ్చి వివాహం జరిపిస్తాను. అత్తయ్య గారు వద్దు, మీరు అలా చేయకండి. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. అలా చేయకండి అత్తయ్య గారు, వద్దు, దయచేసి అలా చేయకండి. అత్తయ్య గారు మీరు అలా చేయకండి, దయచేసి వినండి. పాండురంగా నాకు చాలా భయం వేస్తుంది. అక్కడి నుంచి ఏవేవో శబ్దాలు వస్తున్నాయి, భయంకరమైన శబ్దాలు. నేను వినలేకపోతున్నాను, భయం వేస్తుంది. వాళ్ళని ఎవరో హింస పెడుతుంటే అరుస్తున్నట్టుగా ఉంది. కానీ కళ్ళు తెరిచి చూస్తే అక్కడెవరూ లేరు. అక్కడ దుష్ట శక్తి ఉందని చెప్పారు. నాకు చాలా భయం వేస్తుంది. పాండురంగా నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. పాండురంగా 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 పాండురంగా